హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధా సుమడి లైట్స్. ఇవాల్టి స్పెషల్ సంక్రాంతి కనుమ స్పెషల్ కోడికూర మినపగారె. తెలుగువారి పండుగల్లో సంక్రాంతి ఒక ప్రత్యేకమైన పండుగ. కనుమ రోజు చాలామంది ఇళ్లలో ఈ కాంబినేషన్ తిని ఎంజాయ్ చేస్తారు. ముందుగా మినపవడ కోసం నేను 3 కప్స్ మినపప్పును తీసుకున్నాను. ఓవర్ నైట్ కానీ 7-8 గంటలు కానీ నానబెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం రఫ్గా థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసి ఒక 30 to 40 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలానే చిన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసి కాసేపు ఉల్లిపాయ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలానే చిటికెడు పసుపు వేసి మీడియం సైజ్ టమాటో ముక్కలు 2 వేసుకొని బాగా కలుపుకొని టమాటో మగ్గే వరకు వేగనివ్వాలి. తర్వాత 1 kg చికెన్ వేసుకొని బాగా కలుపుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాలు ఉడకనివ్వాలి. మరోపక్క మసాలా కొరకు మిక్సీ జార్లో 4-5 లవంగాలు, 2 ఇలాచీ, ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం డ్రై కోకోనట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మూత తీసి మరోసారి చికెన్ని కలుపుకొని 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అందులోకి వేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా చికెన్ వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకొని ఆ తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని అందులోకి కాస్తంత కసూరి మేతి వేసి కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. మరోసారి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి ఒక 1/2 చెక్క నిమ్మరసం, తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అలా దించేసుకోవడమే. మినపగారె కోసం మిక్సీ జార్లో 6-7 పచ్చిమిర్చి, 4-5 అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మినపపిండిలోకి కొంచెం కుకింగ్ సోడా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, ఇందులోకి ప్రత్యేకంగా పుదీనా తరుగు వేసుకోండి. చాలా ఫ్లేవరబుల్గా బాగుంటాయి గారెలు. అలానే తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి లూజ్ అనుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోండి. గారెల కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపిండిని కొంచెం చేతి వేళ్ళతో ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని గారెలు మెల్లమెల్లగా ఆయిల్లోకి విడుస్తూ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడి మినపగారెలు కోడి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కనుమకు ప్రత్యేకంగా చేసుకుంటారు ఈ కాంబినేషన్. అయితే ఏంటి, మీకు నచ్చిందా? అయితే ఈ కనుమకు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అలానే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో అవ్వండి.